కడుపు నొప్పి కోసమే వస్తుంది అమ్మ తగ్గాలని, కాలు నొప్పి కోసమే వస్తుంది అయ్యా ప్రభు తీసేస్తాడని. నువ్వు రావాల్సింది అందుకు కాదని ప్రభు చెప్తున్నాడు. కొత్త నిబంధన చట్టం ఇది. అగ్ని వంటి మహాశ్రమలు కలుగుతాయి. మహాశ్రమలు కలుగుతాయి ఎవరికి? క్రైస్తవుడైనందుకు శ్రమలు అనుభవించాలి. ఇంకో మాట లోకసువార్త 24:50-52 వచనం వరకు చదువుతాం. స్పీడ్గా చూడండి. ఆయన బేతనీ వరకు వారు తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు. ఆయన ఆగండి చాలమ్మా చాలు. ఏమండి మీరు ఇప్పుడు చదివారు కదా, యేసుప్రభు వారు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఇక ఆయన 40 దినాలు కనిపించాడు, పునరుద్ధానుడు అయ్యాడు, తిరిగి సజీవుడికి నిలిచి శిష్యులకు కనిపించి ఆయన ఆరోహణం అయిపోతున్నాడు ఆకాశంలోకి. వెళ్ళిపోయి ముందు ఒక సందర్భం ఆశీర్వదిస్తున్నాడు. ఎవరిని? శిష్యుల్ని ఆశీర్వదిస్తున్నాడు. బాగా లేనవ్వండి ఇక్కడ. శిష్యుల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఏమని లేదు అక్కడ, కానీ ఆశీర్వదించాడు కదా. ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. ఆశీర్వదించేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిజంగా వీళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు ఏమయ్యారండి? వాళ్ళు యాకోబు గారు మొట్టమొదట హతసాక్షి. యాకోబు గారు తల నరికేశాడు. యోహాను గారు సహోదరుడైన యాకోబుని తల నరికేశారు. ఇక ఆ తర్వాత వరుస పెట్టేశారు. ఇంకా పేతురు గారు కూడా లేపేద్దామని చెప్పేసి చెరసాలు వేసేసి ఇంకా చూద్దాం అనుకున్నారు. అంతు ఇక వరుసగా చూస్తే అపోస్తలులు శిష్యులు అందరికీ మరి ఆశీర్వాదం పొందారు కదా. కారులో తిరగలేదేంటి అంటే ఆ కాలంలో పోను గొర్రెలు ఏంటిది ఉంటే పోను ఒంటి మీద అయ్యగారులాగా అమ్మగారులాగా తిరగాలి కదా. నా కొడుకు కారులో తిరుగుతున్నాడు గొప్పగా అంటే కుదరదు అక్కడ. అది ఆశీర్వాదం కాదు. అది పెద్ద బిల్డింగ్లో ఉన్నాడంటే అది ఆశీర్వాదం. బైబిల్కి వ్యతిరేకం, అది దేవునికి వ్యతిరేకం. అది ఇంకా గట్టిగా మాట్లాడితే దేవుని పిల్లల్ని సరైన విశ్వాసంలో ఉంచకుండా తుంచేసే బోధ అది. నిలబడ్డాడు. బండ మీద ఇల్లు కట్టుకున్నావా, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నావా అని ప్రశ్న ఆయన చేస్తాడు కదా ప్రభు. బండ మీద కట్టుకునేవాడితే ఎలా ఉంటుంది? పునాది బండ కాబట్టి కదలతో దానికి డ్రిల్ వేసి దాంట్లోంచి ఐరన్ లాగి పిల్లర్ పోసి స్తంభాలు వేసుకుని కట్టుకుంటే ఎలా ఉంటుంది? ఎంత తుఫాన్ వచ్చినా పడిపోదు. ఇసుక మీద మనం కూడా చిన్నప్పుడు కట్టుకున్నాం. ఏంటయ్యి ఏమని బొమ్మరిల్లు. కాలు అలా ఇలా దూర్చకుండా పైన అంతా కప్పేసుకుని మెల్లిగా కాలు తీసేవాళ్ళం. అప్పుడు దాన్ని అలాగలా లోపల చేసుకుని అందరికి గుర్తొస్తానే గుర్తుకొచ్చేస్తాయి. మీకు ఎవరికి ఆటలేదు ఇప్పుడు అసలు. నిజంగా ఈ ఆటలు కూడా పోయినాయి. ఏమొచ్చినాయి రా బాగుంటే చేతిలో ఒక చాట్ లాంటిది సెల్ ఫోన్ వచ్చింది. ఈ దరిద్రం ఎందుకు వచ్చిందంటే మన చేతిలో ఉంటామని పిల్లల చేతులకు వెళ్ళిపోతుంది. ఇంకా మనం మానేద్దామంటేనే మానకుండా ఉండలేని జీవితాలు అయిపోయినాయి. అవునా కదా? ఇప్పుడు మానకుండా చిన్న కీప్యాడ్ పెట్టి తీరుదామంటేనేమో ఇప్పుడు టెక్నాలజీ ప్రకారంగా ఎక్కడో ఉన్నవాడికి ఇప్పుడు అర్జెంట్గా ఏదైనా పాస్బుక్ పెట్టారంటే ఫోటో తీసి పెట్టేయచ్చు, అక్కడ జెరాక్స్ తీసుకుని అక్కడికి ఇచ్చేయచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని మానేస్తే కుదరదు. ట్రాన్సాక్షన్స్ కుదరవు. ఇక్కడ ఉండి ఎక్కడికో అమెరికాలో ఉన్నట్టు కూడా డబ్బులు వేసేయచ్చు ఈజీగా. నువ్వు వెళ్ళక్కర్లేదు. శ్రమ ఎన్ని ఉన్నాయి. మానేద్దామంటే మాట్లేదు. ఆశీర్వాదంలో ఇది ఆశీర్వాదమే అనుకోవాలి. ఇంకా మీరు దేవుని యొక్క చట్టం విలువల్లో మనం తెలియకుండా ఇలా పడిపోతున్నారు. ప్రియులారా, పరిశీలించండి, బాగా ఆలోచించండి. దేవుని మాట లోతైన జ్ఞానంలోకి మనకి వెళ్ళాలి. అపోస్తలులను ఆశీర్వదించాడట. వాళ్ళందరూ ఏమయ్యారు? హతసాక్షులు అయిపోయి అసలు సుఖమందండి వాళ్ళకి. ఇంటి పట్టున ఉన్నారండి వాళ్ళు. ఎల్లప్పుడూ దేవుని ఆలోచనలో, ఎల్లప్పుడూ దేవుని కొరకైన తృష్ణ. ఆయన పనిని ఎలా తుదముట్టించాలి, ఆయన కొరకు ఎలా ఆత్మలు రక్షించాలి. ఏళ్ళేం రక్షిస్తారు? ఏళ్ళేమంటారంటే ఆశీర్వదింతారా. దేవుడు అబ్రహామును ఆశీర్వదించి కూడా తీస్తాడుదా. నువ్వు పలానా ఏంటైతే మలాకి 3:10 చెప్పాడు కదా, నువ్వు మందిరానికి ఇది ఇచ్చేస్తే అది ఇచ్చేస్తాడు నీకు. ఏమి ఆకాశం తెరిస్తే ఎంతమందికి తెరుస్తాడు? అందరికీ తెరుస్తాడట. ఎంతమందికి అనడా? నువ్వు మందిరం యొక్క నిధిలోనికి 10వ వంతు అన్నిటిలో తీసుకొచ్చే దేవుడు ఆకాశ వాకిండని విప్పుతాడు. ఈ రెండు చెప్పినప్పుడు మనిషికి ఆనందంగా ఉంటుంది. ఆ మనిషి ఏం చేస్తాడంటే పట్టుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటాడు. 10వ వంతు అన్నీనే ఈ బాగుపడుతుంటాడు. ఇలా పొట్ట పెరిగిపోతుంటుంది అలాగా. అంతే కదా? అలా చెప్పి బోధదా? దేవుడు చెప్పమన్న బోధ అది కాదు. బైబిల్లో ఉన్నటువంటి కాలాలే తెలియదు చాలా మందికి. చదువుతారు బైబిల్ అంతే ఊరికనే. బైబిల్ ఎలా చదువుతారు? కాలాలు తెలియదు, ఏమీ తెలియదు, ఏదో చదువుకుంటూ వచ్చేస్తుంటారు. ఆదాము దగ్గర నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి మనిషిలో ఏముంది అన్నీ ఒకటి అంటాడు అంతే, ఒక దెబ్బతో. అన్నీ ఒకటంటే మరి కుదురుతుందా? కుదరదు. అయితే నువ్వు కూడా బల్లి ఇచ్చేయాలి. ఇప్పుడు నేను కూడా రాళ్ళతో కొట్టేయాలి. మరి ఇప్పుడు ఏదైనా తప్పు చేసినా ఏం చేయాలి? మనం రాళ్ళు పెట్టి కొట్టేయాలి మనందరం. ఇది మరి ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో పెట్టి కొట్టి చంపేయమన్నాడు కదా. చంపేయాలా? ఇంకెంక చాలా ఉన్నాయి. అవన్నీ చేసేయాలా? చేయడానికి మనకి దేవుడు అనుమతి ఇవ్వలేదు. అది మంద కాదన్నాడు. ఇశ్రాయేలు జాతికే నేను ఇచ్చానన్నాడు. ఇది నూతన నిబంధన నా రక్తం వలనైనా
నూతన నిబంధన ఇది, క్రొత్త నిబంధన. ఆశీర్వాదపు అర్థాలు మారిపోయినాయి. కాలం మారింది. కాలాన్ని బట్టి దేవుడు క్రొత్త నిబంధన ఇచ్చి ఆ అర్థాన్ని మారుస్తూ దేవుడు. ఎఫెసీ పత్రిక 1:3 చూద్దాం. ఎఫెసీ పత్రిక 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. నూతన నిబంధనలు ఏమొచ్చింది మనకి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. ఇక్కడ తెగ్గొట్టేసాడంటే దేవుడు. ఇక్కడ ఇంకా నువ్వు అది ఇది అని చెప్పకు, దాన్ని దీన్ని అది వస్తుంది నీకు దేవుడి దగ్గరకు వస్తుంది ఇది వస్తుందని చెప్పి మభ్య పెట్టి అలాంటి బోధలు చేసి దేవుని పిల్లలను దేవుని దగ్గరకు రాకుండా, అంటే పేరుకి మందిరంలో ఉంటాడు, పేరుకి చర్చికి వస్తాడు, కానీ దేవుడికి దగ్గర అవ్వడం. పాయింట్ వినండి, దేవుడు గేట్ వేసేస్తున్నాడు కదా, తలుపు వేయబడింది. 10 మంది కన్యకుల సందర్భం మీరు గుర్తు చేస్తా. ఇప్పుడు తలుపు వేయబడింది, తలుపు ఏని అంటాడు అక్కడ, తెలుసు కదా. ప్రభు ఉపమానం ఎందుకు చెప్పాడు దాన్ని? 25వ అధ్యాయం మత్తయి సువార్త చూడొద్దు. ఎందుకు చెప్పాడు? రాబోయే టైంలో నేను అలాగే చేస్తాను, నాకు ఎవరిష్టమో నేను చెప్పిన ప్రకారం జీవించిన వాళ్ళు నా దగ్గరకు రావాలి, నేనేం చెప్పాను అది చేయాలి కదా వాళ్ళు. ప్రభు చెప్తున్నమాట. ఆయన ఏమి ఇది చెప్పాడు, నువ్వు ఇంకా శరీర సంబంధమైన వాటి కోసం వెతికితే ఎలాగా? కొరింథీ పత్రికలో అండాయన ఏమంటాడు? ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తును నిరీక్షించే వారం అయిన ఎలా అందరికంటే, మనుషులందరికంటే, అంటే ఆదాము గారి దగ్గర నుంచి రాబోయే మానవుడు, చెట్ట చివరి మానవుడు వరకు అందరికంటే ఎవడు దౌర్భాగ్యుడు? వీడే. ఎవడవాడు? శరీర సంబంధమైన ఆశీర్వాదం కోసం క్రీస్తు దగ్గరకు వచ్చి వెతికిలాడేవాడు అందరూ కూడా అందరికంటే దౌర్భాగ్యుడు అన్నాడు కొరింథీ పత్రికలో. ఇక్కడ ఏమన్నాడు ప్రభు? ఆశీర్వాదం చూడండి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎంత బాగుంది, ఎంత క్లియర్గా ఉంది. మళ్ళీ అబ్రహాంకి ఇచ్చాడు నీకు ఇచ్చాడు, అబ్రహాంకి నీకు ఇచ్చాడు, అబ్రహాంకి నీకు ఇదేనా? అలా చెప్పుకుంటూ భ్రమలో మోసపోవట్లేదు మనం. అలాంటి బోధ విని మనం కూడా అలా నడిస్తే నిజమైన నిఖార్సని క్రైస్తవుడు కావాలి ప్రభుకి. ఉత్తి నామకార్థ క్రైస్తవుడు కాదు ప్రభు కావాల్సిన వాళ్ళు. వడ్ల గింజలో లోపల ఏముండాలి? గింజ బలంగా బరువుగా ఉండాలి, లోపల ఉండాలి, పిండి ఉండాలి, అంటే అర్థం కోసం గింజ ఉండాలి, బరువు ఉండాలి. అది కావాలి ప్రభుకి. ఉత్తుని పారిపోయేవాడు, ఉత్తుని తొలగిపోయాడు, అవిశ్వాసంలో పడిపోయేవాడు, ఏ చిన్న శ్రమ వచ్చినా తట్టుకోలేడు. ఎందుకంటే ఆశీర్వాదాలకు అలవాటు పడిపోయాడు. ఆ బోధకే శ్రమ వస్తే తట్టుకోలేడు. క్రీస్తు దేవుడు లేడు ఏమి లేడు అనేస్తారు. ఉత్తినే ఏమంటారు? ఏ దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటాడు, లేకపోతే ఏం చేశాడు నాకు దేవుడు అంటారు. అసలు దేవుడు ఉంటే ఇలాగెందుకుంటాను నేను అంటాడు ఒకడు. వీళ్ళందరూ ఎవరు? దేవుని పట్ల ఆశీర్వాదాలతో మోసపోతున్న క్రైస్తవులు. మోసపోకుండా ప్రియులారా, వస్తాయి శ్రమలు వస్తాయి అని చెప్పింది బైబిల్. వస్తాయి రావా? వస్తాయి. రాలేదంటే నీకు నువ్వే తేడా క్రైస్తవుడే. నకిలీ క్రైస్తవులు శ్రమలు లేవంటేనే అసలు నువ్వు అసలు ఏమండి, నేను అండి యేసుప్రభువు నమ్ముకున్నాకండి అసలు ఎంతో సమాధానంగా ఉంటుందండి, బాగుంటుందండి, అన్నీ కలిసి వచ్చేస్తున్నాయండి, అంత ఒబ్బడికి అన్నీ జరిగిపోతుందండి నాకు అన్నాడు అనుకోండి. వాళ్ళు ఎవరు? నకిలీ. నువ్వు క్రీస్తులోకి వచ్చి అన్నీ బాగోవు. ఒకసారి బాగుండొచ్చు, ఒకసారి పడిపో, ఏదో ఒకటి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. రావట్లేదు అంటావంటే నువ్వు ఖచ్చితంగా నకిలీ. ఎన్నిసార్లు పెట్టుకుంటాను? పెట్టుకుని పవర్ ఆఫ్ ఎన్, నకిలీ పవర్ ఆఫ్ ఎన్ అంటే దాన్ని ఎన్నిసార్లు రాసుకుంటే అన్నిసార్లు. అంత కల్తీ అని అర్థం. కల్తీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈనాడు. సత్యాన్ని ప్రేమించట్లేదండి. సత్యం అంటే ఏంటి? ఇదే కదండి. షడ్రకు మేషకు అభిజ్ఞగోలను నన్ను మా దేవుడు మమ్మల్ని రక్షించినా సరే రక్షించకపోయినా సరే మేము దేవుడిని నమ్ముకుంటాం. ఆ విశ్వాసం కావాలా? రక్షిస్తేనేనండి నేను దేవుడిని నమ్ముకుంటా, లేకపోతే నాకు వద్దండి, ఈ ప్రభు వద్దండి. మాకు అన్ని జనుల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఏమంటారు సార్, మేము ఏదైనా ప్రభు చేస్తే వస్తాం, లేకపోతే మాకు వద్దండి, మాకే 3 మంది మా దేవుళ్ళు ఉన్నారంటారు. పోనీ వచ్చిన వాళ్ళు అయినా ఎలా ఉన్నారు? వచ్చిన వాళ్ళు మనలాంటి వాళ్ళు అయినా, లేకపోతే మనలాంటి విశ్వాసులు క్రైస్తవులు ఎలా ఉన్నారు? ప్రపంచం అంతా ఇలా ఉన్నారు. షడ్రకు మేషకు అభిజ్ఞకు అనేటువంటి వారు, దానియేలు వంటి వారు రక్షించినా సరే రక్షించకపోయినా సరే ఆ విశ్వాసంలో ఉన్న వాళ్ళు రెండంటే బయటకు ఎంతమంది వస్తారు? ఇప్పుడు మీలో నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు తుపాకీ తెచ్చి ఒక ఆయన గన్నతో నేను 2 బుల్లెట్లు వాడతాను, ఖచ్చితంగా మీలో 2 చంపుతా అన్నాడు అనుకోండి. 2 చంపుతా అని ఆ 2 ఎవరో ముందు వస్తే వాళ్ళ దేవుడు రాజ్యానికి తీసుకుంటాడు అన్నాడు అనుకోండి. వెళ్తారా మనం? దేవుడు పరలోక రాజ్యం ఇప్పుడు ఇచ్చేస్తాడు అనుకోండి. ఆ 2 నేను వెళ్తాను నేను అంటారా? నువ్వు వెళ్ళొచ్చు కదా, ఇంకా టైం ఉందిరా నాకు, నువ్వు వెళ్ళు, పరలోక రాజ్యం ఇచ్చేస్తాడు ఉత్తినే ఇప్పుడు వచ్చేది. అసలు ఎంత భాగ్యం అది. వెళ్ళు, తోస్తుంటారు ముందుకే, అందరూ తోస్తాను ఉంటారు, ఎవరికి వెనక్కి వెళ్ళిపోతుంటారు అలాగా. వీళ్ళందరూ ఏంటి? నకిలీ క్రైస్తవులు. అదే గుండె ధైర్యంతో స్టెఫన్ గారిలాగా నిలబడేవాడు. అది
క్రైస్తవుడు. పౌలు గారి వల్ల తల వంచి నరుకుతున్నాడని తెలిసిన తల పెట్టినాడు బలిపీఠం మీద, అది ఒరిజినల్ క్రైస్తవుడు. యాకోబు గారిని ఖడ్గం చంపుతున్న తల పెట్టినాడు క్రైస్తవుడు. ఎంతమంది ఉన్నారండి, అది ఒరిజినల్. శారీరక సంబంధమైన ఆశీర్వాదాల పేరుతో కొట్టుకుపోయి మోసపోతున్నారు, మోసం చేస్తున్నారు కూడా. అలాంటినే వస్తారని, అలాంటినే ఈయన బాగా చెప్తాడండి, మంచి మంచి విషయాలు చెప్తాడని అనుకుంటారు వాళ్ళు. మంచి కాదయ్యి, పాడు చేసేస్తున్నాడు నిన్ను. ఆశీర్వాద సభలకు వెళ్ళావా, అయిపోయినట్టు నువ్వు అంతే. వాక్యం సభలకు వెళ్ళు, వాక్యం చెప్తాడు, దేవుడు ఏం చెప్పాడు కొన్ని విషయాలు, దాని ఏమిటో అంశాల వరకు చెప్తారు, విను, నేర్చుకుంటారా, ఆత్మీయంగా బలపడరు. ఇక్కడ అదే కదా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన 3 ఎఫెసీ 1:3. ఏమండి, గలతీ 3వ అధ్యాయం కూడా చూద్దాం ఒకసారి. గలతీ 3వ అధ్యాయం పక్కనే ఉంది, ముందు చూడండి. గలతీ 3వ అధ్యాయము 8-9 చూద్దాం ఒకసారి. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. 9, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాస మూలముగా అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడును. పాయింట్ అర్థమైంది మీకు? అబ్రహామును ఆశీర్వదించి దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడంటే ఇది ఆశీర్వాదం. ఆయన విశ్వాస మూలంగా నమ్మాడు, కత్తి ఎత్తేసాడు, ఎత్తలేదా? ఇప్పుడు నీకు ఒక్కడయ్యన్న కుమారుడు, ఏమండి, లేక 99 సంవత్సరాలకు పుట్టాడండి బిడ్డ. ఎంత బాధ ఉంటుందండి, ఎన్ని అవమానాలు భరించుంటారు లోకంలో ఎన్ని సూటుపోటు మాటలు, ఎన్ని భయంకరమైన మాటలు అని అనిపించుకుని ఇక ఉడికిపోయి ఉన్న పరిస్థితిలో ఒక్క బిడ్డను దేవుడిస్తే తన గర్భవాసం నుంచి, ఇచ్చిన బిడ్డను కూడా అనతి కాలంలోనే అలా ఎదుగుతున్నాడు, చక్కగా ఆడుకుంటున్నాడు, తీసుకొచ్చి నాకు బలిచ్చి అని ప్రభు అన్నప్పుడు దేవుడు బలిచ్చాడా, ఇవ్వలేదా? ఇచ్చేసినట్టే, ఇంకంతే. చంపనివ్వలేదు దేవుడు, అంతే. అబ్రహాం గారు తీసుకెళ్ళిపోయాడు, కత్తి ఎత్తాడంతే. పిల్లడు కూడా చెప్పలేదు అక్కడ బిడ్డకే, కత్తి ఎత్తేసాడు. అబ్రహాం ఆగు అబ్రహామా, అది విశ్వాసం. ఎందుకు తెలుసా? నా ప్రభు నాకు 100 ఏండ్ల వయసు అప్పుడు నాకు బిడ్డనిచ్చిన దేవుడు ఇప్పుడు ఈ బిడ్డ పోయిన మరొక బిడ్డనిస్తాడని నమ్మాడు. విశ్వాసం. శ్రమ వచ్చి, ఎంత శ్రమ అండి, అది శారమ్మకు కూడా తెలియదు సందర్భం. చూసారా, చెప్తే వెళ్ళొస్తుందా? అవసరమైతే అబ్రహాం గారిని చీపురు కట్టేట్టు కొట్టేద్దే, కర్రట్టు కొట్టేద్దే, ఏది దొరుకుతుంది దాన్ని ఏమంటారు, పప్పు గుత్తేట్టు కొట్టేద్దే, అప్పుడాల కర్రతో కొట్టేద్దే, ఏది దొరుకుతుంది కొట్టేది, అంతే. నా బిడ్డ ఇక్కడ పట్టేసుకుంటే కౌగిట్లో దాచేసుకుంటుంది ఇస్సాకునే. ఎన్ని అవమానాలు పొందానయ్యా నేను, నా బిడ్డ నువ్వు బలించడానికి దేవుడికి ఇస్తానంటావా? నువ్వు పోయినా పర్లేదు నాకు. ఏమిటి తల్లులు పాపం నిజంగా బిడ్డ కోసం ఏదైనా తెగిస్తారండి. భర్తను కూడా అవసరమైతే వదులుకోవడానికి సిద్ధపడతారు పిల్లల కోసం. హాని చేయాలని చూస్తే బిడ్డలకి చివరికి అంతకైనా స్త్రీమూర్తిలో ఉన్నటువంటి గొప్పతనం. అబ్రహాం గారిలో విశ్వాసం చూడండి, అలా విశ్వాసం ఇచ్చిన వాళ్ళట. మళ్ళీ చదువుతున్నా చూడండి నా మాట. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడు. నీకున్నవన్నీ పోయాయి, శ్రమలు వచ్చాయి, నువ్వు దేవుళ్ళో ఉంటావా? మాట కష్టంగా ఉంది కదా మీకు. యోబు గారికి పోయాయి, దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. చూసారా, తర్వాత సంగతి అది. అక్కడ నిలబడడం లేదా పాయింట్లో, పోయాయి, నిలబడలే వద్దా? నీవేది పెట్టి పోతున్నాయి, లేకపోతే నువ్వు ఒక్కొక్కటిగా నష్టం వచ్చేస్తుంది, ఒక్కొక్కటిగా ఇబ్బంది పడిపోతున్నావు, ఒక్కొక్కటి శ్రమలు వచ్చేస్తున్నాయి. ఏంటయ్యా అయ్యగారు, ఏంటండి మా కుటుంబంలో అన్ని శోధనలేనండి, అన్ని బాధలేనండి, ఏంటండి తట్టుకోలేకపోతున్నావు? ఆశీర్వాదింపబడ్డారని మీరు మొన్న అన్నారండి, మరి ఏదేంటండి ఆశీర్వాదం లేదేంటండి? క్రొత్త నిబంధన చట్టంలో క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించి తీరాలి అనే బైబిల్ రాసింది, అదే రాసింది. ఇక పుస్తకం 13వ వచనం ఒక మాట చూడండి. ఆత్మను గూర్చిన వాగ్దానము, అక్కడే 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. చూసారా, ఇప్పుడు ఈ ఆశీర్వాదం ఎలా వస్తుంది మనకి? ఆత్మ సంబంధంగా మనకు వస్తుంది, శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా మనకు లభిస్తుంది. అలా లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు మనకి కూడా కలుగుతుందట. ఆ విషయం, ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలి, ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 38, 39 చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు. చూసారా మనకి ఏమొస్తుంది ఆశీర్వాదం? మరి ఏంటంటే
బైక్ వస్తే ఆశీర్వాదం అంటారేంటి? కారు కొనుక్కుంటే ఆశీర్వాదం అంటారేంటి? పైగా అవి ఉంటే నాశనం అయిపోతాం మనం. గర్వం వచ్చేది, అతిశయం వచ్చేది, రకరకాలు అయిపోతాం. దేవుడి నుంచి తొలగిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవి ఉన్నప్పుడు మనం చాలా భయంగా ఉండాలి. తెలుసా మీకు? శరీర సంబంధమైనటువంటి ఈ విషయాలలో మన లోక సంబంధం ఆశీర్వాదం అనుకుంటారు జనం. అవి మనకు ఉన్నప్పుడు భయంగా ఉండాలి. ఎక్కడ నేను ఆత్మీయ స్థితిలో పడిపోతానో, దేవునికి దూరం అవుతానో భయంతో ఉండాలి. అవి ఉన్నవాడు ఎక్కువగా పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అహంకారం, అతిశయము, గర్వం చోటు చేసుకుని మనిషిలో నాకే ఉన్నాయి, నాదే అనేటువంటి ఆలోచనకి పోయి దేవునికి దూరం అయిపోతాడు, ఆత్మీయంగా పడిపోతాడు. ఓకే, ఆత్మానుసారంగా మనం వరం పొందుకుంటామట. ఆ వరం మనలోకి ఎవరికి వస్తే వాళ్ళు ఇప్పుడు చెప్పండి, కారున్నవాడు ఆశీర్వదించబడ్డా? మీరు బాప్తిసం పొంది పరిశుద్ధంగా ఆయన కొరకు జీవిస్తున్నారండి. ఎవరు ఆశీర్వదించబడ్డారు? బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ వరమును పొంది దేవుని రాజ్యానికి వారసుడిగా సిద్ధపడి జీవిస్తున్న మీరా ఆశీర్వదించబడిన వారు? మా పిల్లలు కారులో ఉన్నారు, బంగ్లాలో ఉన్నారు, అందులో ఉన్నారు, లేదా నేను బంగ్లాలో ఉన్నాను, కారులో ఉన్నాను, అది ఆశీర్వాదమా? బైబిల్కి వ్యతిరేకమైన బోధ చేయకండి ప్రియులారా. దేవుని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తే సత్యము నుండి తొలగిపోయి అసత్యంలో మ్రగ్గి చనిపోయి ఎక్కడికి వెళ్తాడు తెలుసా? ధనవంతుడు లాజరు. చెప్పండి, ఈ మాట చెప్పండి. ధనవంతుడు లాజరు. మీరు అనుకున్నట్టుగా, లోకస్తులు అనుకుంటున్నట్లు, అయితే సోకాళ్ళు బోధకులు బోధిస్తున్నట్లుగా, కొందరు బోధకులు బోధిస్తున్నారు కదా ఆశీర్వాదం అంటే ఇదని. ఆ బోధ ప్రకారం ధనవంతుడే ఆశీర్వదింపబడినవాడు. రోజుకొక డ్రెస్ అట, రోజుకి పూటకొక ఆహారం అట, పూటకు నచ్చింది వండుకుంది అట. ప్రతిదినము సుఖపడుచుండేవాడు ఉన్నారు లోకసవార్తలు 16వ అధ్యాయంలో. ప్రతిదినము సుఖపడటం అబ్బా ఎంత ఆశీర్వదించాడండి బాబు మమ్మల్ని. కాలు తీస్తే కారులో తీస్తే ఇంట్లో ఆశీర్వాదం. కాలు తీస్తేనంటే కారులో పెడతారట, కారులో తీస్తే ఇంట్లో పెడతారట. ఆశీర్వాదమా? ఉండాలి కదా కాస్తైనా బైబిల్ యొక్క పరిశీలన. అంటే అన్నాను అనుకుంటారు బోధకులు. ఇదంతా కూడా లైవ్ వెళ్తుందండి. ఇది లైవ్, కెమెరా ఉంది కదా ముందు. ఈ లైవ్లో ప్రపంచం అంతా వెళ్తుంది ఇది. ఎందుకంటే యూట్యూబ్లో వెళ్తుంది ఇది. అందరికీ ఈ సందేశం అందుద్ది. ప్రతి వారం చెప్పేది టీవీలో వస్తుంది, యూట్యూబ్లో వెళుతుంది, ఎవరైనా చూస్తారు దాన్ని. అలాంటి బోధకులు అందరూ తెలుసుకోవాలి, ప్రభు బోధకులుగా ఉండాలి. ఆత్మలను రక్షించి ప్రభు దగ్గరకు చేర్చేలా ఉండాలి. మబ్బి పెట్టి మసిపూసి మారేడికాయ చేసి పైపైన వాళ్ళు గాయాలు కట్టి ఆశీర్వాదమైనటువంటి ముసుగులు, బైబిల్ తెలియని మాటలు చెప్పి మోసపుచ్చి, ఏమండి అన్ని జనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సువార్త చెప్పాలో కూడా తెలియనటువంటి విధానంలో ఉండిపోతున్నారు కొంతమంది. అన్ని జనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సువార్త చెప్పాలో కూడా తెలియని పరిస్థితుల్లో నేడు ప్రపంచ క్రైస్తవ బోధకులు అనేక మంది ఉండటం చాలా బాధాకరం అండి. పేరు కొనడానికి మాత్రం చాలామంది బోధకులు ఉంటారు, కానీ అతి కొద్ది మంది ప్రభుకి ఇష్టమైన బోధన బోధించేవారు ఉంటారు. వారు చెప్పే సత్యానికి ఆకర్షించబడటం చాలా తక్కువ మంది ఉంటారు. నచ్చవు. శ్రమలు ఎవరికి నచ్చితే ఉందని చెప్పాను. ఆకర్షించుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. అది మానవరీత్యా ఉపయోగపడుతుందేమో కానీ, ఇక్కడ కడుపు నింపుకోవడానికి ఉపయోగపడుతుందేమో కానీ ప్రభువుని సంతోషపెట్టడానికి ఉపయోగపడదు. కనుక బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి ఉండండి. బైబిల్ సరిగా నేర్చుకోకుండా, బైబిల్ సరిగా తెలియకుండా బోధించడం అనేది కత్తితో చెలగాటం, నిప్పుతో చెలగాటం. ఏం చెలగాటం? నిప్పుతో చెలగాటం. తర్ఫీదు పొందకుండా, బైబిల్ నేర్చుకోకుండా, బైబిల్ సరిగా చదవకుండా, అధ్యయనం చేయకుండా మాట్లాడేయడం చాలా ఆత్మలతో చెలగాటం. నిప్పుతో చెలగాటం అన్నదానికి కరెక్ట్ సూట్ ఏదంటే ఆత్మలతో చెలగాటం. ఏ ఒక్క ఆత్మ అయినా నశించిపోతే రేపు పొద్దున దేవుడి దగ్గర లెక్క అప్పగించబోయొద్దురువై ఉన్నావు. ఎవరైనా సరే, నేనైనా సరే. నిజం నిప్పు లాంటిది కనుక ఇలాగే ఉంటుంది. శ్రమలు వస్తే క్రైస్తవులకి శ్రమలే లేవు అన్నామంటే కది చాలా రిఫరెన్స్లో ఇంకా బోర్డు చూపించగలను. మీరు అడిగితే అలిసిపోయేంత వరకు కొత్త నిబంధనలు చూపించగలను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్ళించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించిన. చూసారా? ఆశీర్వాదం అంటే ఏంటి?
నేను ఇందాక ఇలా నడుచుకుంటూ వస్తుంటే, నడుచుకుంటూ కాదు, మేము ఆదివారం మధ్యాహ్నం ఆరాధన వేలువెలను చూసుకుని మేము వస్తుంటే ఒక సహోదరుడు, ఒక ఇద్దరు యవ్వన బిడ్డలు, ఒక సహోదరి, వాళ్ళు నిలబడి అక్కడ వీధిలో సువార్త చెబుతున్నారు. ఎంత నచ్చిందంటే నాకు, జనం అందరూ ఉంటే అందరం వెళ్ళి అందరూ కలిసిపోయి అందరం ఉన్నాం కాబట్టి సిగ్గుపడకుండా అక్కడ నిలబడి చెప్పాడు ఎవడనో చూస్తాం. అంటే ఒక 50 మంది ఉన్నారు అనుకోండి సువార్తకి వెళ్ళి దండయాత్రకి. ఆ 50 మందిలో నువ్వు నేను ఉండి నిలబడి ఉండటం పర్వాలే, ఉండగలం, సిగ్గుపడం. అందరూ ఉన్నారు కదా, అందులో గుంపులో గోందులో కొట్టుకుపోతాం అనుకుంటాం. ఒక్కళ్ళిద్దరు నిలబడి బజార్లోనో సెంటర్లో నిలబడి మీరు వాక్యం చెప్పండి చెప్తారు, మీరు సిగ్గుపడిపోతారు. అవునా కదా? సిగ్గేస్తుంది. ఎందుకు? అమ్మో ఏమనుకుంటారు వీళ్ళందరూ, మనల్ని ఏమనుకుంటారు, బైబిల్ పట్టుకుంటే ఏమనుకుంటారు, సిగ్గుపడతారు, సిగ్గుపడరా? మిమ్మల్ని మీకే టాస్క్ ఇచ్చాను, ఓ ఇద్దరు వెళ్ళి ఒక సహోదరి ఒక సహోదరు వెళ్ళి రేపొద్దున్న ఎక్కడన్నా మన వీధుల్లోనే ఇప్పుడు బయటికి వెళ్ళి ఒక సువార్త చెప్పిరండి. అలాగా ఒక 2 గంటలు చెప్పిరండి. వాళ్ళ మనూరోళ్ళే. నాకు నిజంగా ఎందుకు చెప్తున్నానంటే పేర్లు అప్రస్తుతం, పేర్లు అవసరం. దేవుడు జీవగ్రంథంలో రాసుకుంటాడు, ఎవరు చేసిన పనికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ పోద్ది ప్రతిఫలం. అందుకే చెప్పట్లే, చెప్పకూడదు కూడా, ఇక్కడ చెప్పకూడదు. మరి దేవుడు చెప్తున్న ఈ మాట చూస్తే మీకు ఏమనిపిస్తుంది? తన సేవకును పుట్టించి మీలో ప్రతివానిని దుష్టత్వం నుంచి మళ్ళించాలట. ఆశీర్వాదం అంటే తెలుసా? దేవుని పని ఆయన కాడిని భుజానకెత్తుకుని ఎవరైతే దుష్టత్వంలో ఉండిపోయిన వారిని మళ్ళించాలనుకుంటారో, ఆ పరిచర్యలు చేస్తారో, ఆ విధానంలో పరుగులు పెడతారో, అపోస్తుల వలె శిష్యుల వలె ఉంటారో, వారిని కదా మిమ్మల్ని ఆశీర్వదించానని ఆయన పైకి వెళ్ళిపోతూ చెప్పిన మాట అదేనా మీకు చూపించాను. ఇప్పుడు అలాంటి పరిచర్యలో, అలాంటి విధానంలో ఏ మందిరంలో సేవ చేయబడుతున్నా, ఏ సువార్థికులు చేస్తున్నా, ఏ సేవకుడు చేస్తున్నా, అవన్నీ ఏంటి? ఆశీర్వాదాలు. దుష్టత్వం నుంచి మళ్ళించండి. అలాంటి బోధ ఏ బోధ? బైబిల్ బోధ, క్రీస్తు బోధ, పాపిని నిరూపించే బోధ. అలా చెప్తే రారండే. అదే బోధ? దెయ్యపు బోధ. అలా చెప్తే రాపోతారు. క్రీస్తు చెప్పమని చెప్పవాలి. నువ్వెవరు మధ్యలో, నేనెవరిని మధ్యలో కొంచెం సవరించుకుంటాను, వివరించుకుంటాను, కుదరవు. అర్జెంట్ అతను చెప్పు. నమ్మితే బాప్తిసం పొందుతాడు, రక్షించబడతాడు. అదే కదా ఉంది మార్కు సువార్త 16లో. నమ్మి బాప్తిసం పొంది రక్షించబడతాడు అయ్యా, నమ్మితే, లేకపోతే నశించిపోతాడు అంతే. చూసారు ఎంత చక్కటి మాటలు. 3:26లో దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెను. అది ఆశీర్వాదం. ఈ పనిలో ఎంతమంది అయితే వాళ్ళందరూ ఎవరు? ఆశీర్వదించబడిన వాళ్ళు. మీరందరూ ఆశీర్వదించబడిన వారు, మనమంతా ఆశీర్వదించబడిన వాళ్ళం. ఆత్మల సంపాదనే బాధ్యతగా అదే మనం భుజానికి ఎత్తుకుని ఎవరైతే పనిచేస్తారో, అది చర్చిలోనా, బయట, ఇంకో చోట, ఎక్కడైనా సరే, నీ ధ్యేయం, నీ గోల్ ఎప్పుడు ఏముండాలి? మైండ్లో అదే ఉండాలి. పరిశుద్ధాత్మ వరం పొందుకున్నాం, పరిశుద్ధంగా బతుకుతున్నాం, దేవుని సహాయంతో వెళుతున్నాం, అదే ఆశీర్వాదం. కార్లు, బంగ్లాలు, మిద్దులు, మేళలు ఇవేమి కాదు. బైబిల్ ప్రకారంగా ఇప్పటివరకు చూశారు. పరిశీలించండి, ఆలోచించండి. చక్కటి జ్ఞానవంతుల కండి దేవునిలో గొప్ప గొప్ప సంగతులను మనం నేర్చుకునేవారుగా మనం ఉంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక చివరి వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. ఆయన చేసిన దీవెన, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, వాగ్దానం చూడండి. నిత్య జీవము అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చేసిన దేవుని ఏంటంటే ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం మనకి. నిత్య జీవం అనుగ్రహించునన్నదే మనకు దేవుడు తానే మనకు వాగ్దానం చేస్తే, ఈనాడు వాగ్దానాల కోసం వెతుకులాడుకుంటున్నారేంటి? ఆ వాగ్దానాలు సంవత్సరం కూడా మారదు. దేవుడు అబ్రహాం గారికి ఒక వాగ్దానం చేసి అది ఇప్పుడు జీవితాంతం అదే ఉంది. చూసుకోండి, బైబిల్ తెరవండి, చదవండి. సంవత్సరం కూడా మారిపోద్దండి మారిపోద్దా? అబ్రహాం గారు మార్చేసాడు టక్ మని. ఆది కాండంలో ఏదైతే చెప్పాడో చివరికి ప్రకటన గ్రంథం వరకు కూడా దాన్నే చెప్పుకుంటూ వచ్చాడు ప్రభు తన పరిశుద్ధ ప్రవక్తలందరి చేత. ఇదిగో అబ్రహాం నేను ఆశీర్వదిస్తాను, నీకు ఇచ్చిన వాగ్దానం ఇదే, నీ వంశము వలన ఆశీర్వదించబడతారు, సమస్త లోకం ప్రజలందరూ ఆశీర్వదించబడతారు. ఆ వంశం నుంచి కదా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఆ ఆశీర్వాదం మనందరికి ఇచ్చాడు. ఇప్పుడు కారున్నవాడి కంటే
కాళ్ళతో నడిచేవాడు ఎక్కువ ఆశీర్వదించబడ్డాడు. అది కూడా ఎలాంటోడు? బాప్తిసం పొంది పరిశుద్ధ జీవితం గడుపుతుంటే ఆశీర్వాదం ముందు ఈ లోక సంబంధం ఏవి కూడా పటాపంచులు పనికిరావు. అయినా కూడా అలా చెప్పుకుని తిరుగుతున్నారంటే వాళ్ళకు ఒక నమస్కారం. బైబిల్ తెలియని వారికి అంతే. దేవుని పిల్లలకి వచ్చినటువంటి వారికి, విశ్వాసులకి బలమైనటువంటి ఆహారం ఇది. ఇంకా అవి ఆ ధర్మశాస్త్ర సంగతులు చెప్పి వాళ్ళు ఏదో అలా మభ్యపెడితే పోతారు. వాళ్ళు ఆ విశ్వాసంలోనే ఉంటారు. ఇంకా సరైన విశ్వాసంలోకి ఎప్పుడు అడుగు పెడతారు. కష్టం వచ్చిన నిలబడేలా ఉండాలి, అలా తయారు చేయాలి. అలాంటి వాళ్ళు నలుగురున్నా పర్లే, నీకు కదా దేవుడికి. నీకేమో ఆహారం మరి కొరత వచ్చేది చాలామందికి. జనం అందరూ నిండితే కానుకలకు వస్తాయి, కానుకలకు వస్తే పోషించబడతారు. చాలామంది సేవకులు చేసే పనులు ఇవి. దయచేసి ఇలా అంటున్నాను, ఎవరు కూడా అపార్థం చేసుకోకూడదు. దేవుడు బాధ పోస్తే ఈ పెద్ద బాధ ఏం కాదు. అక్రమం చేయవారు నా ఎదురుండే నేను అన్నాను, ఇస్ప్రవ్ అన్నాడా? వాళ్ళేమన్నారు? ఏంటయ్యా, దెయ్యములు వెళ్ళగొట్టాం నీ పేరటే, అద్భుతాలు చేసాం నీ పేరటే, సూచక్రియలు చేసాం నీ పేరటే, ఆశ్చర్యక్రియలు చేసాం నీ పేరటే. ఎంతో పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి సేవ చేసి సువార్త ప్రకటిస్తే మమ్మల్ని గేటేసేసి గేటు ముందు పెట్టి కనీసం మర్యాద ఇవ్వకుండా సేవకులమని, పెద్ద పెద్ద పేరున్న సేవకులు మేము, మమ్మల్ని గెట్టేస్తున్నామేంటి అని అడుగుతున్నారు వాళ్ళు. అవునా? ఇప్పుడు నేను అన్నందుకు మీరు ఎవరైనా బాధపడుతున్నారా? సేవకులు అన్న, నేను సేవకులు అంటే అలాంటి వారు, నేను వాళ్ళ సేవకులు కాదు. వాళ్ళు దేవునిని వంచేవాళ్ళు, వంచేవాళ్ళు. కనుక మోసపోతున్న ఆశీర్వాదపు క్రైస్తవులు మోసపోకండి. ఆశీర్వాదాలు దేవుడు, సుఖ దుఃఖాలను దేవుడు ఏం చేశాడు? మనకి జత చేశాడు. కొన్నిసార్లు సుఖాలు ఉంటాయి, కొన్నిసార్లు కష్టాలు ఉంటాయి. కష్టాలు రావద్దు, మాకు సుఖాలే ఉండాలనుకున్నాడు అంటాడు. అలాంటి బోధ చేస్తున్నా నాది తప్పే, అలా అడుగుతున్న మీది అంతకంటే తప్పు. అలా అడగకండి ఎప్పుడు కూడా. బైబిల్ ప్రకారం ప్రభు నీ చిత్తము సిద్ధించుగాక అనండి. నీ చిత్తమే నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డల్లో, మాలో ఫలించునుగాక, నెరవేరునుగాక అని అడుగుదాం. అలాంటి ప్రార్థనతో ఆశీర్వాదం పొందుకున్నాం. కనుక మనం అందరూ కూడా ఎవరు? ఆశీర్వదింపబడిన వారం. నిత్య జీవం మనకు అనుగ్రహించాడు, క్రీస్తు మనకు అనుగ్రహింపబడ్డాడు. ఆ ఆశీర్వాదం ముందు ఏ ఆశీర్వాదం కూడా పనికిరాదు. కనుక ఈ విషయాలను కూడా బైబిల్ విద్యార్థులుగా మీ హృదయాల్లో భద్రపరుచుకుని, పుస్తకాలు రాసుకుని, జ్ఞానవంతులయ్యి, అనేక నశించిపోతున్న, దుష్టత్వంలో వెళ్ళిపోతున్న, అల్ప విశ్వాసాలు కొట్టుకుపోతున్న వాళ్ళకి మీరేం చేయాలి? బోధించాలి, చెప్పాలి. మాకెందుకు చెప్తున్నా అనక, అన్న పర్లే చెప్పుతులే అంతే. ఒకసారి మేము మీ చర్చి కాదు, నువ్వు మా ఊడు కాదు, మా వీధి కాదు, మా ఊరు కాదు, మా రాష్ట్రం కాదని అనుకోండి, అయినా సరే చెప్పు, వదిలే. సత్యం చెప్పండి. నమ్ముతారు, నమ్మకపోతే దేవుడు చూసుకుంటాడు. కాబట్టి అట్టి విశ్వాసంతో, అట్టి ఆశీర్వాదపు సంకల్పంతో మనందరం ముందుకు వెళ్ళాలని దేవుని పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.